క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 63వ అధ్యాయము 65వ 14వ అధ్యాయము 63వ వచనం నుంచి 65వ వచనం. మార్కు సువార్త 14వ అధ్యాయం 63వ వచనం నుంచి 65వ వచనం వరకు. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని, మనకి ఇక సాక్షులతో ఏమి పని? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేమి తోచుచున్నదని అడుగగా, వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన ముఖమును ముసుగు వేసి ఆయనను గుద్దుచు ప్రవచింపమని అతనితో చెప్పసాగిరి. బంట్రౌతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. దేవుని వాక్యాన్ని మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. నిన్నటి దినాన యేసుక్రీస్తు ప్రభువారిని వారు అడిగినప్పుడు ఆయన నిజమే నేను మనిషి కుమారుడను అని యేసు ప్రభువారు సెలవిచ్చినట్టుగా చూస్తాం. వెంటనే ఇంకా అక్కడున్నవారు ఏదో పెద్ద ఘోర పాపంలాగా యేసు ప్రభువారిని బట్టలు చింపుకొని తమ బట్టలు తాము చింపుకొని దేవదోషం చేశాడు అని ఒక నేరము ఆయన మీద కావాలని మోపే ప్రయత్నం చేశారు. పాత నిబంధన గ్రంథము ప్రకారం దైవదూషణ మరణానికి పాత్రులుగా చేస్తుంది. వారు యేసు ప్రభు వారిని దైవదూషణ చేశాడు అన్న కారణం తప్ప ఆయన మీద మోపగలిగిన బలమైన నిజమైన కారణం అంటూ ఏమీ లేదు. ఇక వారికి దొరికిందే సాక్ష్యము అన్నట్టుగా దైవదూషణ చేశాడు అని ఇక యేసు ప్రభు వారిని చంపటానికి రెడీ అయిపోయారు. ఇక్కడ మనం అనుకున్నాం కదా, ఆల్రెడీ చంపాలి అన్న కారణంతోనే ఆయనలు ఉన్నారు. కాబట్టి ఏదో ఒక సాక్ష్యాన్ని తీసి ఆ సాక్ష్యం ద్వారా యేసు ప్రభు వారిని మరణశిక్షకు పాత్రులను చేయాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. ఇక ఎంత చేసినా మరణశిక్షకు సాక్ష్యాలు దొరకకపోవడంతో తెలివైన ప్రశ్న ఒకటి వేశారు. ఏంటంటే, నువ్వు దేవుని కుమారుడువా అని. మరి మనిషి కుమారుడు దేవుని కుమారుడు అన్నప్పుడు దేవుడు కుమారుడు అంటే తనను తను దేవుడుగానే ఎంచుకుంటున్నాడు. తనను తను దేవుడుగా ఎంచుకునే వాడిని వాక్యం ఏమంటుంది? మరణశిక్షకు పాత్రుని చేస్తుంది. సో యేసు ప్రభు వారిని మరణశిక్షకు పాత్రుని చేసేసారు. ఇక దొరికిందే సందు అనుకొని ఒకడేమో మొహం మీద ఉమ్మేశాడు, ఇంకొకటేమో ఆయన ముఖం కప్పేసి గుద్ది ప్రవచించమని హేళన చేయటం ప్రారంభించారు. ఇక వెంటనే బంట్రౌతులు ఇది కాస్త చేయి దాటిపోతుందని వెంటనే ఆయన్ని పట్టుకొని పక్కకు తీసుకొని వెళ్ళిపోవటం జరిగింది. సాతాను యొక్క తీవ్రత, సాతాను యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎంత తొందరపడుతున్నాడో ప్రభువును చంపాలి అని, ఎంత తొందర కలిగి ఉన్నాడో ప్రభువును చంపాలి అని. కానీ వాడికి భవిష్యత్తు తెలీదు. ప్రభు చనిపోవటమే మానవాళికి ఆధారం. కానీ వాడికేమో ప్రభువుని చంపేస్తే ఇక మనకేం తిరిగి లేదు అనేది. అక్కడే వాడు పెద్ద పొరపాటులో కాలేశాడు. ఎందుకంటే వాడికి భవిష్యత్తు ప్రణాళిక తెలియదు కదా. పొరపాటులో కాలేసాడు. ఏంటిదేనంటే
ఆయన చంపేస్తే ఇక ఏ బాధ ఉండదు అన్నది వాడి యొక్క ఉద్దేశం. కానీ మరణించి తిరిగి లేస్తే పునరుద్ధానమే క్రైస్తవ్యానికి బలము. పునరుద్ధానమే అపవాది అపజయానికి మొదటి అడుగు అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలను ఇంతతో ముగించుకుంటున్నా. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.